హలో రాజ్ గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీ చేయబోతున్నారు? కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ లో కర్రీ చేయబోతున్నానండి. ఏం కాంబినేషన్ అది? సోయా స్టఫ్డ్ కాకరకాయ. ఓ, సోయా ఇంకా కాకరకాయ కాంబినేషనా? అవునండి. అది మళ్ళీ స్టఫింగ్ చేస్తున్నాను. ఓకే ఓకే, చాలా వెరైటీ కాంబినేషన్ కదా. ఎస్. సో సోయా స్టఫ్డ్ కాకరకాయ ఇది. అవునండి. ఓకే ఓకే, మరి సోయా స్టఫ్డ్ కాకరకాయ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా స్టఫ్డ్ కర్రీలా తయారు చేసే విధానం: కాకరకాయలు 1/2 కిలో, ఉడికించిన బంగాళదుంపలు 2, సోయా గ్రాన్యూల్స్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, టొమాటో పేస్ట్ 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, చింతపండు తగినంత. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను కాకరకాయలను కొంచెం ఇలా స్టఫింగ్ వీలుగా ఇలా కట్ చేసుకుని మధ్యలో సీడ్ కూడా తీసేసాను. ఓకే. సో దీన్ని కొంచెం పసుపు అలాగే చింతపండు వేసేసి ఉడికించి పెట్టాను. అంటే కొంచెం మనకు చేదు తగ్గుతుంది, లైట్ గా కొద్దిగా పులుపు కూడా యాడ్ అవుతుంది కాబట్టి మనకి కర్రీలో బాగుంటుంది. సో ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకుందాం. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెదిపి తీసుకోవాలి. అంటే ఇది కొంచెం బేస్ వస్తుంది మనకు. సోయా గ్రాన్యూల్స్ ఏంటంటే వీటిని కూడా రాదు కదా, ముందుగా నానబెట్టి పెట్టేశాను. ఓకే. సో ఇవి పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది. కాబట్టి కొంచెం బంగాళదుంప బేస్ ఉంటే బాగుంటుంది. సో దీంట్లో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, కొద్దిగా ఉప్పు, కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర పొడి అండి. సో దీన్ని మనం ఆ కాకరకాయలో కూరుకోవాలి. సో దీంట్లో రెడీ చేసి పెట్టేసుకుందాం. ఓకే. సో జనరల్ గా కాకరకాయ స్టఫింగ్ అనేసరికి చాలా మంది ఏంటంటే మనం గుత్తొంకాయలో చేసుకున్నట్టు కొద్దిగా మసాలా టైప్ లో నిలువుగా కట్ చేసేసి, అది కాకంటే కాంబినేషన్ కూడా పప్పులు ఇలాంటివి తీసుకుంటారు, కారాలు ఇట్లాంటివి కదా. ఇది బాగుంది, బంగాళదుంప ఇంకా సోయా. యాక్చువల్ గా స్నాక్ లాగా కూడా తినొచ్చు, అంటే ఉట్టివి అవి వేయించుకొని హ్యాపీగా కదా. నైస్ నైస్. సో కూరేస్తూ ఉంటారా రాజు గారు మీరు? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. సో రాజు గారు ఇక్కడ కాకరకాయ ముక్కలు రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. మామూలుగా అరటికాయలు అలాగే వంకాయలు ఇలా కట్ చేసి అలా బయట పెట్టామో లేదో నల్లబడిపోతూ ఉంటాయి. ఆ ముక్కలంతా కూడా నల్లగా అయిపోయి వంట చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు బియ్యం కడిగిన నీళ్లలో కనుక ఈ కట్ చేసిన అరటికాయ ముక్కల్ని వంకాయ ముక్కల్ని వేసినట్లయితే అవి త్వరగా నల్లబడవు, ఫ్రెష్గా ఉంటాయి, ఈజీగా వంట చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా. అండ్ కాకరకాయలు కూడా అన్ని రెడీ చేసేసారు రాజు గారు. సో ఇప్పుడు మనం కూర వండేసుకోవచ్చు. ఎస్ అండి. సో దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. సో దీనికి టమాటో గ్రేవీ బేస్ రాజు గారు? అవునండి. సో ఆ బేస్ అనేది మనం మార్చుకోవచ్చు, వేరే మసాలా పేస్ట్లు కానీ ఏవైనా మనం మార్చుకోవచ్చు. సో ఎలాగో మనం స్టఫింగ్ ఇస్తున్నాం కదండి, మసాలా కాంబినేషన్ లో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో దీంట్లో టమాటో పేస్ట్, ఓకే, సో అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే కొంచెం పసుపు అండి. సో బేసిక్ గా కాకరకాయ అనేసరికి చాలా మంది అంటే ఆ టేస్ట్ తెలియకూడదని దాన్ని బాగా డీప్ ఫ్రై చేసేసి ఎక్కువ వేపుడులో అసలు ఆ టేస్టే తెలియకుండా, అంటే బేసిక్ గా మనం ఏ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్ కొద్దిగా ఫ్లేవర్ తెలిస్తేనే బాగుంటుంది, అంటే ఆ వెజిటేబుల్ తిన్నామనే ఫీల్ ఉంటుంది. సో అది కాకుండా బాగా దాన్ని వేపేస్తే అది తింటుంటే ఏదో కరకరలాడుతూ వేరే ఏదో తిన్నట్టు ఒక వెజిటేబుల్ ఒక ఐటమ్ తింటున్నాం అన్నట్టుగా ఉంటుంది, కానీ కాకరకాయ తింటున్నాం అన్నట్టుగా ఉండదు, ఆ ఫీల్ ఉండదు అసలు. ఈ మధ్య నేను కాకరకాయ కారం తిన్నాను ఎక్కడో, ఆ కాకరకాయ ముక్క మొత్తం నూనె తప్పితే ఏమీ లేదు, అంటే ఆ కాకరకాయ తిన్న ఫీలే లేదు నాకు అసలు. అనుకొని తినాల్సిందే, అయ్యో ఇది కాకరకాయ అని చెప్పేసి. సో అది నాకు అంతగా నచ్చలా. సో ఇలా చక్కగా ఉడికించుకుంటే కొంచెం, అంటే ఇష్టం లేని వాళ్ళు ఎలాగో తినరు, అది వేయించినా తినరు, ఉడికించినా తినరు. సో అట్లీస్ట్ కొంచెం ఉడికించుకుని అలా చింతపండు ఇలాంటివి వేసుకుంటే ఎలాగో చేతి తగ్గుతుంది కదా. సో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు.
కొంచెం చేదు ఉండాలండి. సో కాకరకాయ తినడానికి కొంచెం ఆ చేదు కూడా మనకు తెలియాలి. చేదు కూడా మంచిదే హెల్త్ పరంగా కూడా. పులుసులు చేసుకున్నప్పుడు కూడా ఉడికించి మనం ముక్కలు అందులో యాడ్ చేసుకుంటాము. కొద్దిగా పులుపు తీపి కాంబినేషన్ లో ఆ చేదు కూడా మనకి బానే ఉంటుంది. సో అలాగే చేసుకొని కొంచెం అలవాటు చేసుకుంటే బానే ఉంటుంది. ఇది కొంచెం మగ్గిపోయింది కదండి. సో దీంట్లో మనం ముందుగా స్టఫ్ చేసుకున్న కాకరకాయ. సో ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఎలాగో టొమాటో పేస్ట్ ఉంది కాబట్టి చక్కగా ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది. కొంచెం ఉడికించాము, మధ్యలో స్టఫింగ్ ఉంది, కొద్దిగా పొటాటో సోయా కాంబినేషన్ కొంచెం కమ్మగా ఉంటుంది. సో దీంట్లో కొద్దిగా ధనియాల పొడి. ఓకే, సో కొంచెం కాకరకాయలకి ఈ గ్రేవీ కొంచెం పట్టేస్తే సరిపోతుందండి. సో ఎలాగో అవి ఉడికించినవి మధ్యలో స్టఫింగ్ చేసుకునే కూడా మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసాం కదా. సోయా ఇంకా బంగాళదుంప కాబట్టి చాలా ఫాస్ట్ గా కూడా మనకి టేస్ట్ పీల్ చేసుకుంటాయి అవి రెండు. నైస్. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఓకే, సో కూర రెడీ అండి. నైస్. సో చూసారు కదండి, చక్కగా స్టఫింగ్ తో కాకరకాయ మనకి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా స్టఫ్డ్ కర్రీలా తయారు చేసే విధానం. ముందుగా కాకరకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి పసుపు చింతపండు వేసి ఉడికించాలి. సోయా గ్రాన్యూల్స్ నానబెట్టి ఉంచాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో నానబెట్టిన సోయా గ్రాన్యూల్స్, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయల్లో కూరుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత స్టఫ్ చేసుకున్న కాకరకాయలు, ధనియాల పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా స్టఫ్డ్ కర్రీలా రెడీ.